నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రెగ్యులర్‌గా తినే బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇలా మరమరాలు, గోధుమ రవ్వతో ఈనో వంట సోడా ఏమీ లేకుండాను చాలా సింపుల్‌గా చేసుకునేటువంటి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల మరమరాలు అవే బొరుగులు అంటాం కదండి, వాటిని తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ గోధుమ రవ్వ, పావు కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని వేసుకొని రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని పలుకన్నది ఎక్కడా లేకుండా మెత్తని పేస్టులా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. తర్వాత మనం పిండి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ పిండిలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఒక్కసారి పిండిని బాగా కలిసేటట్టు కలుపుకొని 2 గరిటెల పిండిని వేసుకొని దోస వేసుకోవాలన్నమాట. ఇలా దోస వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఈ దోసని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవటమేనండి. ఇలా రెడీ అయినటువంటి దోసని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట. ఈ దోసల్లోకి అయితే ఎటువంటి హోమ్ మేడ్ పికిల్స్ అయినా బాగానే ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండేటువంటి చాలా సింపుల్గా అయిపోయేటువంటి మరమరాలు గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ.